Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Revelation 7:17. ఈ రోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నుండి తీసుకొనబడింది. For the lamb which is in the midst of the throne shall feed them, God shall wipe away all tears from their eyes. సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి నడిపించును, దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. The book of Revelation is a very important book in the Bible. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. Because it speaks about the climax of the whole world. ఎందుకంటే ప్రపంచం అంతటి యొక్క ముగింపులో జరగబోయే సంగతులు రాయబడ్డాయి. It is the last inspired book of the Bible. బైబిల్ గ్రంథంలో చివరిదిగా అది ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిన గ్రంథం. And it is rightly positioned at the end of the New Testament. ఇది క్రొత్త నిబంధనలో సరియైన స్థానంలో అంటే చివరి భాగంలో ఉంచబడినది. The New Testament opens, as we all know, with the four Gospels narrating the first coming and ministry of Lord Jesus. క్రొత్త నిబంధన 4 సువార్తలతో కూడా ఆరంభించబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, ఆయన యొక్క సేవా జీవితంతో ఆరంభించబడినట్టు చూస్తాం. And while it closes with the book of Revelation which narrates the events of his second coming. అయితే ఈ ప్రకటన గ్రంథంలో అంటే ఆయన యొక్క రెండవ రాకడ గురించిన సంగతులతో ప్రకటన గ్రంథంతో ముగించబడుతుంది. The second coming of Christ and the events immediately preceding it are revealed in the book more graphically than any other book in the Bible. క్రీస్తు యొక్క రెండవ రాకడ, ఆ తర్వాతే జరగబోయేటువంటి సంగతులు ఇవన్నీ కూడా ఇతర గ్రంథాల కన్నా ఎక్కువగా ఒక చిత్రపటం రూపంలో మనకి చెప్పబడ్డాయి, రాయబడ్డాయి. Book of Revelation presents us the great end time events. ప్రకటన గ్రంథంలో అంత్యకాలంలో జరగబోయేటువంటి మహా గొప్ప సంగతుల గురించి చెప్పబడింది. In an amplified way, many wonderful details are written. ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి వివరాలన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు రాయబడ్డాయి. Ultimately culminating in the new heaven and new earth. చివరిగా ఇది నూతన ఆకాశము నూతన భూమితో కూడా అది ముగించబడుతుంది. Much of the book is allotted to describe the events of tribulation and great tribulation. గ్రంథంలో ఎక్కువ శాతము శ్రమలు మహాశ్రమల గురించి రాయబడ్డాయి. And for that period. ఆ కాలం గురించి రాయబడిన And it is about a span of 7 years period. అది 7 సంవత్సరాల కాలం. దానికి This 7 years period is known as the 70th week of Daniel. ఈ 7 సంవత్సరాలనే దానియేలు యొక్క 70వ వారముతో కూడా పోల్చినారు. It is also termed as the time of Jacob's trouble, as we read in Jeremiah 30 verse 7. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఇది యాకోబు యొక్క శ్రమకాలం, యాకోబు శ్రమకాలముతో కూడా పోల్చబడింది. And it occurs at the Christian church after the Christian church is caught up. క్రైస్తవ సంఘం ఎత్తబడిన తర్వాత దాంతో కూడా పోల్చబడింది. And the church is removed from the world at the time of rapture. చూడండి, ఎత్తబడే సమయంలో సంఘము లోకములో నుండి తీసివేయబడుతుంది. After the 7 years tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలమైన తర్వాత we can see the marriage supper of the Lamb. అక్కడ గొర్రెపిల్ల వివాహోత్సవం మన విందుని మనం చూస్తాం. That will be followed by the millennial kingdom of Christ. అది క్రీస్తు 1000 ఏళ్ల రాజ్య పరిపాలన తర్వాత జరిగేది. So Daniel's 70th week commences from the breaking of the first seal. కాబట్టి దానియేలు యొక్క 70వ వారం అనేది మొదటి ముద్ర విడగొట్టబడే దానితో ఆరంభించబడుతుంది. At that time, ఆ సమయంలో a peace agreement will be there between the Israel and the man of perdition. ఇశ్రాయేలుకి నాశన పుత్రుడికి మధ్య ఒక శాంతి ఒప్పందం చర్చ జరుగుతుంది. Man of perdition is Satan's agent. నాశన పుత్రుడు అనేవాడు వీడు సాతాను యొక్క దూత. The commencement can be seen in Revelation 6 chapter. ఈ ఆరంభం అనేది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూడొచ్చు. We all are aware of the main events of the tribulation in great tribulation periods. మనందరూ కూడా శ్రమల కాలం మహాశ్రమల కాలంలో జరగబోయే సంగతులన్నిటి గురించి మనకు అవగాహన ఉంది కదా. There will be 7 seals, 7 ముద్రలు ఉంటాయి, then 7 trumpets, 7 బూరలు ఉంటున్నాయి, then 7 bowls of wrath. తర్వాత 7 ఉగ్రత పాత్రలు ఉంటాయి. All this speaks of God's judgment. ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పుల గురించి మాట్లాడుతున్నాయి. At the opening of the 7th seal, 7వ ముద్ర విప్పబడే సమయంలో the first trumpet will be sounded. మొదటి బూర శబ్దం చేస్తుంది. At the sound of the 7th trumpet, 7వ బూర ధ్వని వినబడినప్పుడు the first bowl of wrath will be poured. మొదటి ఉగ్రత పాత్ర కుమరించబడుతుంది. Now when we see the content of Revelation 7th chapter, ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సంగతులు మనం చూస్తే we note that 2 groups of people are mentioned in this chapter. ఈ అధ్యాయంలో 2 రకాల ప్రజల గురించి రాయబడింది.
first 8 verses speaks of the Jews. మొదటి 8 వచనాల్లో యూదుల గురించి, ఆ గుంపు గురించి రాయబడింది. From 9 to 17, 9 నుండి 17 it వచనాల్లో speaks of the Gentiles from all nations. అన్ని దేశాలలో ఉన్నటువంటి అన్యజనులైన వారి గురించి రాయబడింది. The Jews are 144,000 in number, యూదులైతే 144,000 మంది సంఖ్యకి, whereas the Gentile converts could not be numbered. అయితే అన్యజనుల్లో నుండి మార్పు పొందిన వారైతే లెక్కింప శక్యం కానంత మంది ఉన్నారు. These 144,000 Jews will be sealed on earth. ఈ 144,000 మంది యూదులైన వారు ఈ భూమి మీద వారికి ముద్ర వేయబడుతుంది. And the Gentile converts are standing in heaven before God. అన్యజనుల్లో నుండి రక్షించబడిన వారు దేవుని ఎదుట పరలోకంలో నిలబడి ఉంటారు. These things are to be meditated with utmost care. మరి ఈ సంగతులన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం ధ్యానించవలసింది. The first 8 verses of this chapter speak of the sealed Jews and their ministry. ఈ అధ్యాయంలోని మొదటి 9 వచనాల్లో ముద్ర వేయబడిన యూదులు వారు చేసేటువంటి పరిచర్య గురించి రాయబడింది. From verse 9 to 17, 9 నుండి 17 వచనాల్లో it is about the saved Gentiles. ఇది అన్యజనుల్లో నుండి రక్షించబడిన వారి The గురించి. Gentiles are from every nation, kindred and people and tongues. అన్యజనులు అందరూ కూడా ప్రతి దేశము, ప్రతి భాష, ప్రతి ప్రజలో నుండి వచ్చిన వారు. That is what we read in verse 9. అది 9వ వచనం మనం చదువుతున్నాం. Here the emphasis is on what God has done for the people of the whole world. ఇక్కడ దేవుడు సర్వలోక ప్రజల కొరకు చేసిన దాని గురించి నొక్కి చెప్తాం. Jews and Gentiles. యూదులు మరియు అన్యజనులు He కూడా. died for the whole world. ఆయన లోకము అంతటి కొరకు మరణించాడు. And thus people have been saved from all the nations. ఆ రీతిగా ప్రజలు, అన్ని జనాంగములు, దేశాల్లో ఉన్న ప్రజలు రక్షించబడుతున్నారు. Later you compare Revelation 5:9 with 7:9. తర్వాత ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని 7వ అధ్యాయం 9వ వచనంతో సరిపోల్చి చదవండి. Compare those two verses with Mark 16:15. ఈ రెండు వచనాలని మార్కు సువార్త 16, 15వ వచనంతో పోల్చి చదవండి. The elders in heaven explained very vividly as to who is represented by this countless multitude. పరలోకంలో ఉన్నటువంటి ఆ పెద్దలైన వారు ఈ లెక్కింప శక్యము కానిటువంటి జనసమూహము ఎవరా అనేటువంటి దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. That is written in 7:14. అది 7:14లో రాయబడింది. Undoubtedly these are the Gentiles who have been saved through faith in Christ Jesus during the 7 years tribulation period. నిస్సందేహంగా వీరందరూ కూడా 7 సంవత్సరాల శ్రమల కాలంలో యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు. And today ఇది నాన్న salvation is available freely. రక్షణ అయితే ఉచితంగా అందుబాటులో If ఉంది. you just confess your sins, ఊరికే నీ పాపములను ఒప్పుకుంటే చాలు. the Lord will wash you in his precious blood and you are saved. ప్రభు తన యొక్క ప్రశస్తమైన రక్తంలో నిన్ను కడిగి నిన్ను రక్షిస్తాడు. But it will not be the same during the 7 years tribulation period. అయితే 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ విధంగా ఉండదు నీకు రక్షణ. Here very carefully. మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి. During that period, ఆ కాలంలో unless people wear the mark of the beast, they will not be able to buy or sell. ప్రజలు మృగము యొక్క ఆ ముద్ర వేసుకుంటే తప్ప, వారి శరీరం మీద ఆ ముద్ర కనబడకపోతే బజార్లో నువ్వు ఏ సరుకులు కొనడానికి వీల్లేదు. And as a result, దాని ఫలితంగా meeting bare necessities of life become impossible. మన జీవితంలోనిటువంటి ఆ నిత్యావసరమైనవి మనము పొందుట అది అసాధ్యమైపోతుంది. వస్తువులు కూడా ఆ దొరకవు. వస్తువులు కూడా దొరకవు. They spend their lives in hunger and thirst. వారు ఆకలి దప్పికలతో వారి జీవితం Oh, కొనసాగిస్తారు. full of tears. అన్ని కన్నీళ్లతో ఉండిపోతారు. Lack of shelter. వారికి ఆశ్రయం ఉండదు. Another clue is మరొకటువంటి గుర్తు ఏమిటంటే the disciple John is not able to recognize them. ఆ శిష్యుడైనటువంటి యోహాను వారిని గుర్తుపట్టలేడు. If they had been Old Testament believers, ఒకవేళ వారు పాత నిబంధన విశ్వాసులైతే, if they had been New Testament church, వారు ఒకవేళ కొత్త నిబంధన సంఘం అయితే John would have recognized them. యోహాను వారిని గుర్తించేవాడే. The elder had to tell John who they were. పెద్దలు వచ్చి వాళ్ళు ఎవరో యోహానికి చెప్పవలసి వచ్చింది. From this we can understand that they are a special people. దీని నుండి మనకు అర్థమయ్యే సంగతి వీరు ప్రత్యేకమైన ప్రజలు. Of course in heaven all distinctions and differences will cease to exist. సరే, అయితే పరలోకంలో మనం చూస్తే ఈ వ్యత్యాసాలు, భేదాలు ఇవన్నీ కూడా ఏమి ఉండవు. We all will be identified as the people of God in glory. మనం అందరం కూడా దేవుని ప్రజలంగా మహిమలో ఉంటాం. And these people will be accepted by God, though they will be rejected by the world. అయితే వీరు లోకం చేత ద్వేషించబడి తృణీకరించబడిన దేవుని చేత They అంగీకరించబడతారు. will suffer a lot on earth. వారి భూమి మీద ఉన్నప్పుడు చాలా శ్రమలు అనుభవిస్తారు. But in the end they will be filled with joy. అయితే అంతంలో వారు సంతోషంతో They నిండుంటారు. will sing praises to the Father and the Lamb. వారు తండ్రికిని గొర్రె పిల్లకి వారు స్తుతులు స్తోత్రములు వారు And they will చెల్లిస్తారు. be rewarded. వాళ్ళకి బహుమానాలు The ఇవ్వబడతాయి. narration concludes with a comforting truth that all their tears would be wiped away. ఈ వివరణ ఎంత ఆదరణకరమైన మాటతో ముగించబడుతుందంటే వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును. This means that their terrible persecution and severe martyrdom ends in a
triumphant heavenly scene. అంటే భయంకరమైనటువంటి ఆ శ్రమలు, వారు హతసాక్షులు కావడం అనేది ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటి విజయవంతమైన స్థితితో No ముగించబడుతున్నాయి. more hunger or thirst. ఇక ఆకలి దప్పిక అనేది ఉండదు. No more parched lips and emaciated bodies. ఇక ఎండిపోయినటువంటి పెదవులనే కానీ శరీరం అంతా కూడా మరి బక్క చిక్కిపోయినట్టు ఆ పరిస్థితి ఉండదు. Glorious blessings will await these martyred saints. మహిమాయుక్తమైనటువంటి ఆశీర్వాదాలు ఈ హతసాక్షులుగా చేయబడిన పరిశుద్ధుల కొరకే So ఉంటాయి. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి are you సోదరులారా, understanding these wonderful truths? ఈ అద్భుతమైన సత్యాలని మీరు గ్రహిస్తున్నారా? These martyrs probably are those who have not accepted Jesus Christ as their personal savior during the present church dispensation. ఈ హతసాక్షులైన వారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సంఘకాలంలో వారు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు కారు. They must have accepted him as their savior during the tribulation, and as a result they must have been martyred. బహుశా వారు శ్రమల కాలములో రక్షించబడి ఉంటారు, దానికి గుర్తుగానే వారు హతసాక్షులైనారు. But you need not experience that great tribulation. అయితే నీవు ఆ మహాశ్రమల అనుభవం గుండా వెళ్ళే అవసరం Because లేదు. today this is the grace period. Jesus Christ is calling. ఎందుకంటే ఇప్పుడు ఇది కృపాకాలం. యేసుప్రభు వారు ఇంకా నిన్ను పిలుస్తా ఉన్నారు. He says in Matthew 11:28. మత్తయి సువార్త 11:28 చెప్పినాడు Come ఆయన, unto me all ye labor and heavy laden, I will give you rest. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. Accept him as your savior today. ఈ రోజే ఆయనని రక్షకుడుగా నువ్వు What a అంగీకరించాలి. blessed people we will be మనం ఎంతటి ధన్యులం అవుతాం if we accept him today ఈ రోజు గాని మనం ఆయనను and అంగీకరిస్తే, be a part of the caught up church. ఆ ఎత్తబడే సంఘంలో భాగమైతే What a privilege. ఎంతటి ఆధిక్యత. Knowing the terribleness of the future tribulation period. భవిష్యత్తులో జరగబోయేటువంటి మహాశ్రమ కాలం యొక్క భయంకరమైన స్థితిని ఎరిగి Why to invite that situation? ఇంకా ఎందుకని నువ్వు ఆ పరిస్థితిని అనుమతిస్తావు? I humbly request you to accept Jesus as your personal savior and experience his love today. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి ఈ రోజే ఆయన ప్రేమను అనుభవించాల్సిందిగా ఎంతో దీనంగా మిమ్మల్ని మనవి Please think చేస్తున్నాను. of this important matter. దయచేసి ఈ ప్రాముఖ్యమైన ఈ సంగతిని ఒకసారి ఆలోచన May God చేయండి. help you to take such a decision. అలాంటి తీర్మానము చేసుకున్నట్టుకు దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank thee for the book of దేవా Revelation. ప్రకటన గ్రంథాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. The truths that are hidden for ages together, thank thee by the power of the Holy Spirit thou art revealing unto us little by little. తరతరాలుగా మరుగు చేయబడినటువంటి సత్యాలని పరిశుద్ధ ఆత్మ సహాయం శక్తి వలన దినదినం కొద్ది కొద్దిగా మాకు బయలుపరుస్తున్నది వందనాలు. Today we have seen what is the meaning of the, O Lord, wiping out of tears. కన్నీళ్లు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడట ఏమిటిదో ఈ దినాన్న దాని అర్థాన్ని గ్రహించగలిగాం. Even during the tribulation time, శ్రమల కాలంలో కూడా by going through so many persecutions, some people will be saved. ఎన్నో హింసల గుండా వెళ్తూ కొందరు రక్షించబడనే O ఉన్నారు. Lord, their tears will be wiped out. దేవా వారి కన్నీళ్లు తుడిచివేయబడతాయి. O Lord, Jewish converts we are seeing first 8 verses. మొదటి 8 వచనాలు యూదుల్లో నుండి రక్షణ పొందిన వారిని చూస్తున్నాం. And from 9 to O Lord to the end of the chapter, 9 నుండి ఈ అధ్యాయం చివరి దాకా we are seeing the Gentile converts. అన్యజనుల్లో నుండి మారుమనసు పొందిన వారిని చూస్తున్నాం. Jews plus Gentiles will become your church. ఇప్పుడు యూదులు అన్యజనులు కలిపి మీ సంఘమైనారు. There is no differences ఇక now. ఏ వ్యత్యాసం అనేది We are లేదు. all one. మేమందరం ఒకటే. O Lord, these martyrs also, their tears will be wiped out and they will be enjoying the eternal bliss. దేవా ఈ హతసాక్షుల కన్నీళ్లు కూడా తుడిచివేయబడతాయి, వారు ఆ పరమానందాన్ని అనుభవించనే They will ఉన్నారు. be rewarded suitably. వారు తగిన రీతిలో బహుమానం కూడా Our dear వారు ones who పొందుతారు. are hearing this message, ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన వారు they need not wait for the tribulation period to be saved. ప్రభా రక్షణ పొందాలని శ్రమల కాలము దాకా వేచి ఉండే అవసరం లేదు. Even now they can receive you ఇప్పుడైనా ప్రభా వారు నిన్ను in చేర్చుకోవచ్చు. this grace period, ఈ కృపాకాలంలో, in this church ఈ age. సంఘయుగంలో They can receive you as their personal savior మిమ్మల్ని వారు సొంత రక్షకుడుగా అంగీకరించుదురు గాక. and they can avoid tribulation. ఆ శ్రమల్ని వారు తప్పించుకుందురు They need గాక. not go through great tribulation. వారు మహాశ్రమల గుండా వెళ్లే అవసరం Oh, లేదు. they can be with you forever and ever. సదాకాలం వారు మీతో కూడా ఉండగలరు. Lord, help them to understand that it is a free offer. దేవా ఇది ఉచితంగా అనుగ్రహించబడుతుందని అర్థం చేసుకున్న సహాయం చేయండి. Speak to us more and more. దేవా మాతో ఇంకా అధికంగా మాట్లాడండి. Lead us throughout this day. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని We నడిపించండి. do pray in the saving name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షించే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.